ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ 4వ ప్రభాతాష్టక దీక్షను మనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ ప్రభాతాష్టక దీక్ష విశేషం ఏంటంటే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నిజంగా ఇది గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 13వ 6, 7, 8, 9, 10, 11, 12, 13 8 రోజులు. చాలా మంది అడుగుతూ ఉన్నారు మరల ప్రభాతాష్టక దీక్ష ఎప్పుడు ఉంటుంది గురువు గారు అని. కాబట్టి ఈసారి ప్రభాతాష్టక దీక్ష నిజంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ప్రారంభంలోనే ప్రభాతాష్టక దీక్షతో మనం ప్రారంభించటం అన్నది నిజంగా ఒక అద్భుతమైన శుభ పరిణామం. సాయినాథుడు మనకిచ్చిన గొప్ప వరం. కాబట్టి ఎవరైతే అంతకుముందు మిస్ అయ్యారో, అంతకుముందు ఎవరైతే ఆచరించారో, మరల చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఏప్రిల్ 6 ఉగాది నాడు ప్రారంభమయ్యే ఈ ప్రభాతాష్టక దీక్షలో పాలుపంచుకోండి. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క కృపను పొందండి. నిజంగా ప్రభాతాష్టకం చాలా గొప్పది. దీనివలన ఏమవుతాయంటే అష్ట దరిద్రాలు తొలగుతాయి, మానసిక ప్రశాంతత అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంటే కొంతమంది అడగచ్చు, స్వామీజీ మేము లాస్ట్ టైం చేశాము అంత ఫలితం అనిపించలేదు ఏమి. అలా కాదు, ఒకటి గమనించండి, మన కర్మ తీవ్రతలను కరిగించుకునేంత వరకు మనం పోవాలి. ఉదాహరణకి ఒక పిడికెడు అంటే అన్నం తినేటప్పుడు చేత్తో అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాం. ఒక ముద్దతో కడుపు నిండదు చూడండి. అంటే మన యొక్క ఉదర పరిణామం ప్రకారం కడుపు నిండుతుంది. అలాగే ఒక నీటి ట్యాంకులో ఒక బిందె నీళ్లు పోస్తే నిండవు. ఒకవేళ అది చిన్న ట్యాంక్ అనుకోండి, ఒక బిందెకే నిండిపోతుంది. కాబట్టి కర్మల యొక్క తీవ్రత ప్రకారము, కర్మల యొక్క స్థితిగతుల ప్రకారము మనం ఆ క్రియలను అనేక పర్యాయాలు ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వచ్చి త్వరితగతిన ఆ కర్మలను మనం ధ్వంసం చేసుకుంటూ అద్భుతమైన స్థితిని చేరటం అనేది ముమ్మాటికి జరిగి తీరుతుంది. కాబట్టి అవసరము అవకాశం ఉన్నవారు సాయినాథుడిస్తున్న ఈ గొప్ప అద్భుత అవకాశం ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగే ఈ ప్రభాతాష్టక దీక్షలో పాలుపంచుకోండి. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కండి. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. ఇంకా ఏ వివరాలున్నా, ఎలా ఆచరించాలన్నా, ఏదున్నా కూడా చక్కగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్, అలాగే సాయి మాన్సీ టీవీ లైవ్ లో ఈ మధ్య నేను వస్తున్నా కదా, ఈ లైవ్ టైమింగ్స్ అన్ని కూడా మన సాయి సర్వస్వంలో వేయటం అనేది జరుగుతుంది. అది చూసి కూడా లైవ్ లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. జై సాయినాథ్. ప్రభాత సమయీ నభ శుభరవి ప్రభాపాకలి స్మరే గురు సదా అస సమయిత్యాచలే నాకలి కనోని కరజోడుని కరువతా గురు ప్రార్థనా సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసనా तमानि रसि बानुहा गुरुहिनासि अज्ञानता परंतु गुरुची करी नरबिहि कदी सौम्यता पुन्हाति मिर जन्मगे गुरु कृपे नियज्ञानना समर्थ गुरु साईनाथ पुरवि मनोवासना
ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.